హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్ ఉంటాయి, అంటే ఒకప్పుడు ఇవి సిటీకి దూరంగా ఉన్నాయిలే, ఇక్కడే మేము ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇలా చాలామంది లైట్ తీసుకొని ఉంటారు, కానీ అలా లైట్ తీసుకున్న లొకేషన్సే ఇప్పుడు హైదరాబాద్లో మెయిన్ లొకేషన్స్గా మారాయి. అసలు మ్యాటర్ ఏంటి అంటే మీకోసం ఈరోజు నేను ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాను. ఏంటా క్రేజీ డీల్ అంటే 100 స్క్వేర్ యార్డ్స్ జస్ట్ 2.99 lakhs మాత్రమే. సరే ఇంత తక్కువ ఎక్కడిస్తున్నారు, అది కూడా హైదరాబాద్కి దగ్గరలోనా? ఇదే కదా మీ డౌట్. సో అంత తక్కువకి వస్తుంది, మరి వెంచర్ ఎలా ఉంటుంది, సో దాని గురించి డీటెయిల్స్ ఏంటి, ఇలా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మీతో పాటు నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో తెలుసుకుందామని ఈరోజు నేను కూడా వచ్చాను. అది ఎక్కడో కాదు, యాదగిరికి జస్ట్ 10 minutes డ్రైవ్ మాత్రమే, బృందావన్ టౌన్షిప్. సో దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఏంటి ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు, సో ఎలా ఉంది వెంచర్, ఇవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో చలో రండి చూద్దాం. మనమైతే వెంచర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతంగా, అసలు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ లైన్గా మొత్తం కూడా ట్రీస్ కూడా ప్లాంటేషన్ చేశారనమాట. చాలా చక్కగా ఉంది లొకేషన్, ప్రశాంతంగా వాతావరణం. సో వెంచర్ అయితే చూసేసాం, మరి వెంచర్ గురించి తెలుసుకుందాం రండి. సో వెంచర్ని చూసాం, మరి వెంచర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ సార్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చాలాగా ప్రశాంతంగా. సో నమస్తే సురేష్ గారు, నమస్తే అక్బర్ గారు, ఎలా ఉన్నారు? సో ఒక న్యూస్ బాగా వింటున్నాం అనమాట సోషల్ మీడియాలో, లైక్ మనకి బృందావన్ టౌన్షిప్లో జస్ట్ 2.99 lakhsకే 100 స్క్వేర్ యార్డ్స్ వస్తుందని వింటున్నాం. సో నిజమా ఇది అబద్ధమా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను అనమాట. సో మరి ఏంటి క్లారిటీ ఇస్తారా, నిజమేనా అది న్యూస్? 100% నిజం అండి ఇది. సో నిజమే అంటున్నారు, మరి ఇంత తక్కువగా జస్ట్ 2.99 lakhsకే ఒక ప్లాట్ ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్. అంటే అసలు మీకు ఎలా సాధ్యం అవుతుంది, ఇంత తక్కువలో ఎలా ఇస్తున్నారు? 2019లోనే ల్యాండ్ అక్యుపై చేసాము, మళ్ళీ మేము రీసెంట్గా 2025లో రీఓపెన్ చేసాము, అందుకని ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నామండి. ఓకే. సో ఇక్కడ చూస్తుంటే కూడా మనకి అట్మాస్ఫియర్ కావచ్చు అంతే కూడా చాలా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాం, చాలా బాగుంది ఇక్కడ. చాలా న్యాచురల్ ఉంటుందండి. మీరు అంటే బయట ఎనీ వెంచర్ ఎక్కడైనా వెళ్ళండి, బట్ మీ ఈ అట్మాస్ఫియర్ అనేది మీకు దొరకడం చాలా అరుదు. మేము అలా మెయింటైన్ చేస్తాం ఈ వెంచర్ ని. జస్ట్ 2 months లోనే 100+ బుకింగ్స్ అయ్యాయని వింటున్నా, రిజిస్ట్రేషన్ అయ్యాయని వింటున్నా, నిజమేనా అది కూడా? ఎగ్జాక్ట్లీ అండి, ఆల్మోస్ట్ 110 plots వరకు సేల్ అయ్యండి. 2 months లో 110 plots. ఎగ్జాక్ట్లీ. వావ్, గ్రేట్ అసలు నిజంగా. 60 plots రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ 2 months లో ఇంత సేల్స్ అంటే 100+ సేల్స్ అయ్యాయి కదా ప్లాట్స్. సో దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు, అంటే తక్కువ ప్రైస్ ఉండడం వల్ల అంటారా, లేదంటే ఇక్కడ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చా, లేదంటే అడ్రస్ దగ్గరలో ఉండడం వల్ల, కనెక్టివిటీ అంటారా? వాస్తవానికి హైదరాబాద్ లో ప్లాట్ బై చేయాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కరెక్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్లాట్ పిల్లల ఫ్యూచర్ కోసమో ఫ్యామిలీ కోసం కొన్ని ఆలోచన ఉంటారు, కానీ అవును. వాళ్ళ దగ్గర లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. కేవలం 5 to 6 lakhs వరకు అమౌంట్ ఉంటుంది. 5-6 లక్షల అమౌంట్ చేతిలో పెట్టుకునే వారికి హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనే పరిస్థితి లేదండి. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు కావడం వల్ల కేవలం 2 months లో 110 plots సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. సో అంటే మీరు అన్నట్టు నిజమే, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది దీనివల్ల, ఇంత తక్కువలో వస్తుందంటే. సో వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏమన్నా మీకు బాగా అనిపించిందా వాళ్ళు చెప్పిన విషయాలు ఏవైనా కొన్ని? మిస్టర్ మల్లేశం గారు మా దగ్గర ప్లాట్ జస్ట్ బుక్ చేసిన సెకండ్ డే రోజే మళ్ళీ ఫ్యామిలీతో రావడం జరిగింది. అందరు కస్టమర్ల సమక్షంలో కూడా ఆయన చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, అక్బర్ గారు, సురేష్ గారు మధ్యతరగతి పీపుల్స్ వాళ్ళకి మీరు సేవ చేస్తున్నారు అనేకి మాకు ఒక బిరుదు ఇచ్చి వెళ్ళారండి. జస్ట్ ఒక మాట చాలు కదా. ఆ మాట ఒకటి. చాలా మంది మాకు కాల్ చేస్తూ ఉన్నారు. మాకు వస్తున్న కాల్స్ లో ఎంక్వైరీస్ ఎలా వస్తున్నాయంటే, మీరు ప్లాట్ ఇస్తున్నది వాస్తవమేనా, లేదండి ఇంకా నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఎగ్జాక్ట్లీ, అందుకే మిమ్మల్ని రాగానే అదే అడిగాను, అంటే నిజమేనా, ఫేకా, ఏమైనా ఫేక్ న్యూస్ వింటున్నానా నేను? తప్పకుండా మేడం, మేము ప్లాట్ ఇవ్వడమే కాకుండా కేవలం 2 months టైం పీరియడ్ లో నియర్లీ 58 plots షేల్డ్ చేసామండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే కొన్న కస్టమర్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్న వాళ్ళకు షేల్డ్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు అలా చేయొచ్చాము, కానీ మేము బుక్ చేయించేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసామండి. కాబట్టి మా దగ్గర ఫేర్ గా ఉన్నాము, క్లియర్ గా ఉన్నాము, అందుకే ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుంది. దీనికి నా దగ్గర నుంచి చిన్న విషయం ఏంటంటే, యాదాద్రి టెంపుల్ కి 30 km రేడియస్ ఉన్న వాళ్ళు కూడా టెంపుల్ పక్కన చెప్తున్నారు. మేము కస్టమర్ కి ఎగ్జాక్ట్లీగా ఎంత అయితే మన సైడ్ డిస్టెన్స్ వస్తుందో సేమ్ చెప్తున్నాము. మేము చెప్పే మాటల్లో ఎగ్జాక్ట్లీ క్లారిటీ ఉంది కాబట్టి మా దగ్గర ఎక్కువ బుకింగ్స్ రావడం జరుగుతుంది. యా, నైస్ అండి. సో నేను ఇంకొక విషయం కూడా విన్నాను, అదేంటంటే క్లయింట్స్ నార్మల్గా మన కాల్ చేసి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మనం వెహికల్ పెడుతూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ ఓన్ వెహికల్లో రండి, మీరు బయట వారితో కంపేర్ చేసుకుని తర్వాత మాది కొనండి అనే మాట కూడా చెప్తున్నారని వింటున్నాను. దాని వెనక అంటే ఏంటి స్టోరీ ఏంటి? వాస్తవం మేడం, అది ఒక విధంగా చెప్పాలంటే ప్రజెంట్ మార్కెట్లో మేము ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చామండి. ఎందుకంటే కస్టమర్కి మనం
వెహికల్ పంపించి సర్వీస్ చేస్తున్నామండి. మన వెంచర్కి ఒక 10 పీపుల్స్ సైట్ చూడడానికి వచ్చారు హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు. ఓకే. 10 పీపుల్స్కి మేము ఏం చేసాము, వెహికల్ ఫార్వర్డ్ చేసాము. హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ ఇక్కడ రావాలంటే అయ్యి ఎక్స్పెండిచర్ నియర్లీ 4,000 to 5,000 రూపీస్. ఓకేనా మేడం. ఈ 10 పర్సన్స్లో ఒకవేళ ఇంకే మా దగ్గర వచ్చిన 10 మెంబర్స్లో 9 మెంబర్స్ కొన్న వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక పర్సన్ లేరు. కాకపోతే నేను నెక్స్ట్ చెప్పేది ఏంటంటే 10 పీపుల్స్ మన ఫ్యామిలీస్ మన సైడ్కి వచ్చినప్పుడు బై ఇన్ కేస్ అందులో 2 to 3 మెంబర్స్ కొనాలనుకోండి, ఈ 10 పర్సన్స్ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎవరి మీద తీయాలని మేడం? మేము డెఫినెట్లీ కొన్న వాళ్ళ మీద తీయాలి. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ మేము అమ్ముతున్న 3,000 రూపీస్ కాస్త 4-5 పెట్టాల్సి వస్తుంది. అంటే మా దగ్గర 3,000కి బై చేసిన కస్టమర్కి విత్ ఇన్ 1-2 ఇయర్స్లో డబుల్ అవుతుంది. అదే కస్టమర్కి మేము ఈరోజు 4 బై చేసామనుకోండి, మా దగ్గర 1 ఇయర్ స్టక్ అయినట్లే కదా. కాబట్టి మా దగ్గర ఏంటంటే వెహికల్ సపోర్టింగ్ అనేది లేదండి. ఒకవేళ ఈ మన యొక్క సైట్ చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళ లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళే సైట్ వరకు వస్తున్నారు హ్యాపీగా. వాళ్ళు ఆన్ ద వేలో వస్తూ రిమైనింగ్ వెంచర్ చూస్తున్నారు, ప్రైజ్లు ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నిటికంటే బృందావన్ టౌన్షిప్ ఒకటే లీస్ట్ రేట్ ఉంది, సైట్ పెద్దగా ఉంది, వీళ్ళు దగ్గరుండి వర్క్ చేస్తున్నారు అని వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇంత ఫాస్ట్ గా మాకు రెస్పాన్స్ ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు మన బృందావన్ టౌన్షిప్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారంటే, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఇన్వెస్ట్ చేయాలంటే మేడం, ఇన్వెస్టర్ కి ఉండవలసిన అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి మేడం? నా దగ్గర స్మాల్ అమౌంట్ ఉన్నది, ఆ అమౌంట్ను ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి అంటే చేసిన అమౌంట్ అనేది స్టక్ అవ్వకూడదు, అది రొటేషన్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న పేమెంట్ రొటేషన్ అవుతుందో ఆటోమేటిక్గా ఆయన అప్కమింగ్ డేస్లో ఒక మంచి లెవెల్కి వెళ్తాడు. కానీ మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చోట మన స్టక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఫర్దర్గా ఆయన ముందుకు వెళ్ళలేడు, ఫర్దర్గా ఆయన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే మా దగ్గర మనది లీస్ట్ రేట్ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్లో ల్యాండ్ వస్తుంది, ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అదే సైట్ పరంగా డెవలప్మెంట్స్ బాగున్నాయి, చుట్టుపక్కల డెవలప్మెంట్ సరౌండింగ్ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. చుట్టుపక్కల వాళ్ళతో పోల్చుకుంటే లీస్ట్ రేట్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్న కస్టమర్కి ఏంటంటే ఇమీడియట్లీ మీకు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా దగ్గర 3,000 రూపీస్ పెడుతున్న కస్టమర్కి 2028 కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ మినిమం 7,500 to 8,000 రూపీస్ కన్ఫర్మ్ వెళ్తుంది రేటు. సో అంటే నేను చూస్తే ఇప్పుడు ఇక్కడ ప్రతి వెంచర్కి చుట్టూ ఒక ట్రీస్, కొబ్బరి చెట్లు అవి వేస్తున్నారు. అసలు అది ఏంటి సార్? అంటే ఇప్పుడు మా కాన్సెప్ట్ మేడం, ఈ బృందావన్ టౌన్షిప్ అనేది మొత్తం 30 acres ప్రాజెక్ట్. ఈ 30 acres ప్రాజెక్ట్ కి ఎంట్రన్స్ ఫ్రీ కాస్ట్ వాళ్ళు, సైడ్ సరౌండింగ్ ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఇస్తున్నాము. అంటే ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఈక్వల్ టు కాంపౌండ్ వాల్. అలాగే మీకు ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ బృందావన్ టౌన్షిప్ అని ఆర్చ్ వస్తుంది. అలాగే మీకు సైట్ లో ఉన్న ఆల్ రోడ్స్ 30 feet రోడ్స్ ఉన్నాయి. ఈ 30 feet రోడ్స్ కి ఏం చేస్తున్నామంటే మేడం, మేము డిఫరెంట్ గా నార్మల్ గా డెవలప్మెంట్ చేయకుండా డిఫరెంట్ గా ఏంటంటే కోకోనట్ ప్లాంట్ పెడుతున్నాం. అంటే అన్ని రోడ్లకి ఇరువైపులా కొబ్బరి మొక్కలు పెడుతున్నాము. అలాగే కస్టమర్కి ఇస్తున్నాము ఏదైతే ప్లాట్ ఉందో ప్లాట్ లో కూడా సమ్ ట్రీస్ నాటిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 242 square కస్టమర్ బై చేస్తే ఆయన ప్లాట్ లో ఒక 10 ప్లాంటేషన్, 8 ప్లాంటేషన్ ఏమో మ్యాంగో, 8 ప్లాంటేషన్ జామ, వాటిని కూడా మెయింటైన్ చేయడం మా వరకే ఉంటుంది. నియర్లీ 3 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది మేడం. అలా కాకుండా మీకు ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ టాప్ రోడ్ ఇస్తున్నాము, కరెంట్ పోల్స్, పవర్ లైన్స్, స్ట్రీట్ లైట్స్ కూడా ఇస్తున్నామండి. ఇది కూడా కాకుండా బృందావన్ టౌన్షిప్ లో మీకు ఒక చిన్నపాటి రిసార్ట్, బృందావన్ టౌన్షిప్ రిసార్ట్ అని చెప్పేసి చిన్న రిసార్ట్ ఇస్తున్నామండి. అది మీకు నియర్లీ ఒక 1,000 square లో మేము కట్టబోతున్నాం. 2 BHK గెస్ట్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ పార్క్ కూడా ఇస్తున్నామండి. అంటే దీని వల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు కొంతమంది వేరే కంట్రీస్ లో ఉంటారు, సో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ లో ఒక ఫార్మ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ నిర్మించుకోవాలనుకుంటారు. సో వాళ్ళు మాకు ఇంత అమౌంట్ మేము ఇలా కొనేసి కట్టించమంటే కూడా మీరు కట్టిస్తారు కదా మేడం. ఆ పర్పస్ మీద అంటే మా మెయిన్ కాన్సెప్ట్ ఇదే అండి. ఏంటంటే టెంపుల్ టూరిజం కింద యాదాద్రి టెంపుల్ కి నియర్ బై సైట్ ఉన్నది. టెంపుల్ విజిటింగ్ చేసిన పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ప్రాపర్టీ కొన్న పర్సన్ ఫ్యామిలీతో దాదాపు హైదరాబాద్ నుంచి యాదాద్రి టెంపుల్ కి ఎవ్రీ 1 month ఒకసారి ఫ్యామిలీతో వస్తున్నారండి. వచ్చినప్పుడు ఎక్కడో స్టే చేసేదానికంటే ఇక్కడ ప్రాపర్టీ బై చేసిన వాళ్ళు చిన్న ఒక 1 BHK గెస్ట్ హౌస్ ప్లాన్ చేస్తే వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళ హౌస్ లో వాళ్ళు ఉండి టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళేలాగా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో ఇంకా మీరు గమనించే ఉంటారు మేడం, మేము మ్యాంగో ట్రీస్ పెడుతున్నాం అని చెప్తున్నాము. చాలా మంది ఏం చేస్తారంటే కస్టమర్కి ఇస్తున్న ప్లాట్ లో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం నాటేస్తారు. మేమేంటంటే ప్లాట్ డిస్టర్బ్ కాకుండా ఏదైతే మనకు ప్లాట్ బార్డర్స్ ఉంటాయో బార్డర్ లో మాత్రం మీకు ట్రీస్ నాటిస్తున్నాం, మధ్యలో స్పేస్ ఉంటుంది. మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ ప్లేస్ లో మనకి తక్కువ కాకుండా ఉన్న దాంట్లో మీరు ఒకసారి ఊహించుకోండి మేడం, ఒక 2 years తర్వాత కొబ్బరి చెట్లు కానీ, మ్యాంగో ట్రీస్ కానీ, జామ కానీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాం మేము, మంచిగా ఆహ్లాదకరంగా ప్లేస్ ఉంటుంది. ఆయన కొన్న ప్లాట్ లో మిడిల్ లో
ప్లేస్ ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయనుకోండి, చిన్నపాటి గెస్ట్ హౌస్ కట్టుకున్న వీకెండ్ వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్లానింగ్ మాకు అదే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 2 BHK గెస్ట్ హౌస్ ఇస్తున్నాము. ఒకవేళ కస్టమర్ 2 BHK గెస్ట్ హౌస్ మాకు కూడా కట్టించాలంటే మేము కట్టిస్తామండి. లేదా ఒక 1 BHK కావాలన్నా దానికి ఏ ప్రైస్ మేము చెప్తాము, కస్టమర్ పే చేస్తే అది కూడా మేము కట్టిస్తాము. ఇట్లు సరౌండింగ్స్ లో చుట్టూ చెట్లు వేస్తారని, సో అది మనం చెప్పడం కాకుండా చూపిస్తే కూడా బాగుంటుంది. సో వెళ్ళి చూపిద్దాం. తప్పకుండా చూపిద్దామండి. అలాగే మేడం ప్రత్యూష గారు, ఇందాక చెప్పాను కదా అవును. మీకు సైట్ లో వచ్చేసి ఏవైతే రోడ్ ఫామ్ చేసామో రోడ్లకు ఇరువైపులా మీకు కొబ్బరి మొక్కలు నాటామో, అలాగే మీకు ఇందాక చెప్పినట్లు కస్టమర్ కి ఇస్తున్న ప్లాట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 242 స్క్వేర్ యార్డ్ తీసుకుంటే ఇందులో మీకు 16 ప్లాంటేషన్ వస్తున్నాయి, 8 మామిడి 8 జామ. శాంపుల్ గా మీకు ఒక 2 ప్లాట్స్ పెట్టామండి. జామ ఈ రకంగా మొత్తం ప్లాట్ అంతా పెట్టేస్తామండి. పెట్టేసి మీకు 3 years వరకు మా కంపెనీ నుంచి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. కస్టమర్ ఫ్రీ మెయింటెనెన్స్. అవును మేడం. ఇప్పుడు కేవలం కస్టమర్ అనే వ్యక్తి ల్యాండ్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంతే. 3 years వరకు ప్లాంటేషన్ మెయింటైన్ చూసుకోవడము, సైట్ పరంగా వర్క్ చూసుకోవడం అంతా మా మీదే ఉంటుందని మేము చూసుకుంటామండి. 3 years వరకు. సో చాలా గ్రేట్ అండి. అంటే ఏదో వాళ్ళు తీసేసుకున్నారు కదా ఇంకా మంది కాదు ఈ ప్లేస్ అనుకో లేకుండా ఆఫ్టర్ 3 years వరకు 3 years వరకు మీరే ఈ ట్రీస్ చూసుకోవడం కానీ దీన్ని నీట్ గా మెయింటైన్ చేస్తారన్నమాట. సో అండ్ ఇంకా అక్కడ ఏదో ఒక వాల్ కట్టి ఉంది వచ్చేసి మేడం, మీకు సైట్ లో ఒక సెక్యూరిటీ ఫ్యామిలీని అరేంజ్ చేస్తున్నామండి. వాళ్ళ గురించి కట్టిన చిన్న హౌస్ లాంటిది మేడం. అంటే అది ఆల్రెడీ ప్లేస్ బుకింగ్ అయిపోయిందా? ఆల్రెడీ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది మేడం. కాకపోతే మేము కస్టమర్ల ఇప్పుడు ఇస్తున్న వాచ్మెన్ కి ఒక రూమ్ లా కట్టేసామండి. అది కూడా చూద్దాం మేడం. సో ఇదేనా అండి ఇందాక మీరు చెప్పింది? అంటే ఇదే అండి. యాక్చువల్లీ మనము ఒక 254 స్క్వేర్ యార్డ్స్ లో మన బృందావనం టౌన్షిప్ లో ఏదైతే మనకు వాచ్మెన్ పెట్టబోతున్నామో, వాచ్మెన్ పర్పస్ కు కట్టిన చిన్న రూమ్ అండి ఇది. దీంట్లో ఏదైనా ప్రస్తుతానికి కస్టమర్ వస్తే కూర్చోడానికి చిన్న నేను ఆఫీస్ లాగా యూజ్ చేసుకుంటున్నాము. ఇన్ కేస్ ఏదైనా కస్టమర్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే ఈ ఒక 254 స్క్వేర్ ఇట్లా తీసుకుంటే, ఇదైతే మన ఫ్రీ కాస్ట్ వాళ్ళ చుట్టూ ఉందో దీని మధ్యలో ఉన్న ల్యాండ్ 254 స్క్వేర్ యార్డ్స్ అండి. 254. నార్మల్ మనకి సైజెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి? ప్లాటింగ్ సైజెస్ అండి ఇక్కడ మీకు 100, 121, 127, 160 ప్లస్ 242. ఇది మనకు సపరేట్ గా కస్టమర్ చేయించుకుంటామంటే వాళ్ళు ఇస్తాము. మేము అనేది బృందావనం టౌన్షిప్ మొత్తానికి ఇలాంటి వాళ్ళు వస్తుంది, టోటల్ వెంచర్ కి వాళ్ళు వస్తుంది. అంటే మీకు ఇది చిన్నపాటి మీకు ఈక్వల్ గా చెప్పాలంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ సైట్ లాగా ఉంటుందండి బృందావనం టౌన్షిప్ అనేది. అది మేడం. ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరైనా ఆలోచించేది ఒకటి, సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత, సో ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూస్తారు కదా. సో అలాంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? సెక్యూరిటీ పరంగా మేడం వాస్తవానికి మేము పర్మనెంట్ గా ఫ్యామిలీని పెట్టేస్తున్నాం ఇక్కడ, వైఫ్ అండ్ హస్బెండ్ పెడుతున్నాము. 3 years వరకు బృందావనం టౌన్షిప్ ని చాలా జాగ్రత్తగా చూసుకునే మెయింటైన్ చేసేది వర్క్ మా మీద ఉంటుంది. 3 years బిఫోర్ వరకు అయితే చార్జెస్ ఉండవు. ఆఫ్టర్ 3 years ఏం చేస్తున్నామంటే ఇందులో ప్లాట్స్ కొన్ని ప్రతి కస్టమర్ ని ఒక కమ్యూనిటీలో ఏర్పరిచి ఇందులో నియర్లీ 355 ప్లాట్స్ ఉన్నాయండి టోటల్ వెంచర్ గాను. అంటే చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా ఈ 355 మంది మెంబర్స్ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్లాట్ ఒక 121 స్క్వేర్ తీసుకున్న కస్టమర్ దగ్గర నుంచి ఆఫ్టర్ 4th year రన్నింగ్ నుంచి ఇయర్లీ వన్స్ ఒక 1500 రూపాయలు 1500 రూపీస్ చార్జ్ చేస్తామండి ఇయర్ కి ఒకసారి. అలాగే 242 తీసుకున్న ఒక కస్టమర్ దగ్గర నుంచి ఇయర్లీ వన్స్ 3000 రూపీస్ చార్జ్ చేస్తాము. ఇది కేవలం మెయింటైన్ చార్జెస్ అండి. అంటే సైజ్ ని బట్టి చార్జెస్ ఉంటాయి అన్నమాట ఇయర్ కి ఒకసారి. ఎగ్జాక్ట్లీ. మేము ఇక్కడ ఇస్తున్న ప్లాంటేషన్ ఏవైతే మ్యాంగో జామ ఉన్నాయో, ఈ మ్యాంగో జామ వల్ల కొన్న కస్టమర్ కి లక్షల లాభాలు ఉండవండి. అవి ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్. వాటిని మేము ఏం చేస్తామంటే క్రాప్ వచ్చినప్పుడు కట్ చేసి ఎంతమంది అయితే కస్టమర్ ప్లాట్స్ కొన్నారో వాళ్ళకి పార్సల్ చేస్తామండి. అది కూడా మేము సర్వీస్ చేస్తాం. నైస్. అంటే అది ఎవరు ఇన్వెస్ట్మెంట్ మీద పర్పస్ అనుకోరులేండి, అంటే బాగా అనుకోరు, కానీ మన ప్రాపర్టీలో ఉన్న చెట్టుకి తీసుకునేది అతృప్తి వేరే ఉంటుంది, కలిగిస్తున్నాం ఇక్కడ. ఓకే సార్, చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్ కి వస్తుంది, సో ఇలాంటి ఏరియాలో వస్తుంది, సో మళ్ళీ రీసేల్ వాల్యూ ఉండదని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇస్తారు మరి? ప్రతి ఒక్క ప్లాట్ బై చేసిన ప్రతి కస్టమర్ కు ఉన్న డౌట్ ఇవన్నీ కూడా. కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మేడం, ప్లాట్స్ బై చేస్తున్నప్పుడు మెయిన్ గా ఆ వ్యక్తికి ప్రైస్ అనేది లీస్ట్ రావాలండి. లీస్ట్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్ రీసేల్స్ ఉన్నాయండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ప్లాట్ కొనే టైంలోనే ఆఫ్టర్ 5 years ఏ రేట్ అయితే ఉంటుందో అదే రేట్ ఈ రోజు పెట్టుకుంటున్నాం అనుకోండి, కంపల్సరీ రీసేల్స్ ఉన్నామండి. ఇలాంటి తక్కువ ప్రాజెక్ట్ ఉన్నదంతా తీసుకుంటే 100% రీసేల్స్ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం మేడం. కస్టమర్స్ కూడా మీకు మాక్సిమం నేను కమిట్మెంట్ ఏమి ఇస్తున్నామంటే ఆఫ్టర్ 2 years మరి మేము ఎక్కువ చెప్పామండి. చుట్టుపక్కల ఆల్రెడీ వేరే ప్రాజెక్టులు ఎక్కువ రేట్లు నడుస్తున్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మేము కస్టమర్కి ఇచ్చే కమిట్మెంట్ ఏంటంటే ఆఫ్టర్ 2 years ఇదే బృందావనం వెంచర్లో మినిమం 7,000 to 7,500 రూపీస్ కంపల్సరీ రీసేల్ ఉంటుందండి. ఆ కస్టమర్లకి మనం ఏంటంటే కంపల్సరీ విత్ కమిట్మెంట్ ప్రకారం ఇస్తున్నాం మేడం రీసేల్ పరంగా. మామూలుగా మనకి రిజిస్ట్రేషన్
ఇంకా సమ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎల్ఆర్ఎస్ సంథింగ్ ఇవన్నీ. ఇందులో వచ్చేసి మేడం మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 స్క్వేర్ ప్లాట్ కాస్ట్ ఈ రోజు రేట్ ప్రకారం మీకు 3,38,000 పడుతుంది మేడం. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే లాంగ్ టైం లేదండి. ఒకవేళ బై చేసే కస్టమర్ కి నాకు స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే వీక్లీ వన్స్ రిజిస్ట్రేషన్ పెడుతున్నామండి. అది కూడా మంచి రోజు చూసుకొని పెడతామండి. వీక్ స్పాట్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. లేదు టైం కావాలంటే మేము మాక్సిమం 40 డేస్ మీకు టైం ఇస్తామండి. సో అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, ఆఫ్టర్ దట్ కొన్న తర్వాత కొంతమందికి డబ్బులు అవసరం ఉండి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని ప్లాట్స్ లోన్ ఫెసిలిటీ ఉండదు, మరి మన దగ్గర ఎలా ఉంటుంది సార్, లోన్ వస్తుందా? మన దగ్గర అంటే మేడం వాస్తవానికి ఇది మనకు ఎల్ఆర్ఎస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మేడం. మాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే లోను ప్లాట్కి అయితే లోన్ రాదండి. మా దగ్గర ప్లాట్ బై చేసిన కస్టమర్ మాకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ ప్లాట్ నెంబర్ 23 మీకు ప్లాట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. మిస్టర్ రాజేష్ గారు వాళ్ళ వైఫ్ మన స్వాతి మేడం గారి పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ సార్ చెప్పిన విషయం ఏంటంటే ఆయన ప్లాట్ కొన్న తర్వాత డాక్యుమెంట్ తీసుకొని ఎస్ బ్యాంక్ వెళ్తే ఆయన కొన్నది పర్ యార్డ్ కాస్ట్ 3,000 అండి. ఆయన లోన్కి వెళ్తే ఎల్ఆర్ఎస్ చేసిన డాక్యుమెంట్ తీసుకుని లోన్కి వెళ్తే ఎస్ బ్యాంక్ వాళ్ళు 4,700 రూపాయలు గజం ప్రకారం ఎస్ బ్యాంక్ లోన్ ఇస్తున్నారండి. ఓ అంటే మనం కొన్నదానికంటే ఎక్కువే వస్తుంది. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే మేడం ప్లాట్ కి ఎల్ఆర్ఎస్ పే చేస్తున్నాం. యాక్చువల్లీ మనం కొన్న దాంట్లో 60% మాక్సిమం 80% వరకే లోన్ వస్తుంది, బట్ 100% కంటే ఎక్కువే వస్తుంది కదా. మిగతా వారితో పోల్చుకుంటే మనం పెట్టినది లీస్ట్ రేట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తుంది. మనం దీన్ని 5,600 పెట్టామనుకోండి మనది కూడా సేమ్ 60% వస్తుంది మేడం. కానీ కస్టమర్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తక్కువ బడ్జెట్లో మేము ఇవ్వగలుగుతున్నాము. అలాంటిది గమనించి తొందరగా విజిట్ చేసి ఉన్న ప్లాట్లో ది బెస్ట్ ప్లాట్ వాళ్ళు పొందాలని కోరుకుంటున్నాను మేడం. యా నైస్ అండి, తప్పకుండా వస్తారు. ఎందుకంటే నాకు కూడా రాకముందు చాలా డౌట్స్ ఉండే, సో నేను ఆడియన్స్ కూడా చెప్పేసి వచ్చాను మీకున్న డౌట్స్ నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటానని. నాకైతే ఇప్పుడు మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. చాలా అంటే చాలా బెస్ట్ అండి, ఇంత తక్కువ రేట్లో అసలు ఎక్కడ దొరకదు, నేను అసలు ఎక్కడ వినలేదు కూడా. జస్ట్ 100 స్క్వేర్ యార్డ్స్ జస్ట్ 2.99 lakhs ఏంటండి అసలు ఇంత తక్కువ, చాలా గ్రేట్ సార్. యా వెంచర్ చూసాం, వెంచర్ గురించి తెలుసుకుందాం. సో నార్మల్గా ఎక్కడైనా సరే మనం ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాని గురించి వాళ్ళు వదిలేస్తారు, మాది కాదు కదా కొనేసుకున్నారని. బట్ మన బృందావనం టౌన్షిప్లో మాత్రం అది కాదండి. మీకు ఆఫ్టర్ మీరు కొన్న తర్వాత 3 years వరకు వీళ్ళే ఓన్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎటువంటి ఛార్జెస్ లేకుండా. అండ్ మీరు గమనిస్తే కూడా మనకి వెంచర్కి చుట్టుపక్కల కూడా మనకి మ్యాంగో ట్రీస్ కావచ్చు, జామ చెట్టు కావచ్చు, ఇలాగ కొబ్బరి చెట్లు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీకు ఒకవేళ మేము దూరంగా ఉన్నాం, మాకు ఇందులో మేము ప్లాట్లో మాకు ఓన్గా ఒక సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, 2 BHK కావచ్చు, మనకి ఇంటిని కన్స్ట్రక్షన్ కూడా చేయించాలంటే కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తారు. సో ఫామ్ హౌస్ కావచ్చు, గెస్ట్ హౌస్ కావచ్చు, వాళ్ళే మనకు కన్స్ట్రక్షన్ చేసిస్తారనమాట. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. జస్ట్ 2.99 lakhs మాత్రమే ఇంత మంచి ప్లాట్ వస్తుందండి, అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకూడదు. సో ఇంత తక్కువ టైంలో జస్ట్ 2 monthsలోనే 100+ ప్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి. సో ఇందులో మీరు మీ డ్రీమ్ ప్లాట్ కోసం వెతుకుతుంటే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడికి వస్తే మాత్రం 100% నచ్చుతుంది మీకు, ఆ నమ్మకం నేను ఇస్తాను. సో దీని గురించి మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి, ఎక్కడ లొకేషన్, ఎక్కడ ఎగ్జాక్ట్గా లొకేషన్ గురించి వీళ్ళ గురించి ఇంకా ఏం మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.